హాయ్ అండి. ఈరోజైతే మేము పూర్ణం బూరెలు అయితే చేసుకున్నాము. ఎందుకు ఏంటి అన్నదైతే ఫుల్ వీడియో పెడతానండి. ఇక్కడొచ్చేసి పూర్ణం బూరెలు అయితే వేస్తున్నాను. ఇంతకీ మీలో ఎంతమందికి పూర్ణం బూరెలు ఇష్టం అన్నదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు అయితే పూర్ణం బూరెలు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరో ఉండరు. కాకపోతే చేసుకోవడమే కొంచెం కష్టం కింద అయితే అనిపిస్తది. కష్టమైతే ఏమీ కాదండి. మనం ఫస్టు మినపప్పు, శనగపప్పు, పిండి, బెల్లం అన్నీ కూడా ఒకే క్వాంటిటీలో అయితే తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నామంటే సేమ్ అన్నీ కూడా అదే క్వాంటిటీలో అయితే తీసుకోవడమే. ఇంక సమానంగా అన్నీ వేసుకుని కలిపేసుకుని ఇంక పూర్ణం బూరెలు అయితే చేసుకోవడమే. ఒక్కసారి 2 సార్లు కొద్ది కష్టంగా అయితే అనిపిస్తదండి చేయడానికైతే. తర్వాత నుంచి అయితే మనకి అలవాటు అయిపోయిందంటే చాలా ఈజీనే అనిపిస్తది. నేను స్టార్టింగ్‌లో అయితే మొత్తం ప్రాసెస్ అంతా చేసేదాన్ని గానీ, ఇలాగ డిప్ చేసి వేయడం అయితే అస్సలు వచ్చేది కాదనమాట. ఇప్పుడైతే నాకు కూడా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది. ఇక్కడైతే చూసారు కదండీ! బూరెలు అయితే మాత్రం చాలా చక్కగా అయితే వేగిపోయినాయి. ఇంకా చాలా సింపుల్ అనమాట. కష్టమని అయితే అనుకుంటాం గానీ, బూరెలు వేయడం కూడా చాలా ఈజీనే. ఇదండి. ఇంతకీ మీలో ఎంతమందికి పూర్ణం బూరెలు ఇష్టం అన్నదైతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.